ఏపీలో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసినాయి. ఏపీ ఇంట్లో దేశవ్యాప్తంగా వచ్చేసినాయి. సో ఇంకా 2 రోజుల్లో ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేసింది. అయితే అందరి చూపు ఏపీ వైపే ఉంది. ఎందుకంటే ఈసారి ప్రజలు ఎవరిని ఆ సీట్లో కూర్చోబెట్టబోతున్నారు అనేదే ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అయితే మరొక వైపు 3 పార్టీలు 3 వ్యక్తులు కలిసి రావటం. సో ఇదే ఇప్పుడు మెయిన్గా అందరి దృష్టి ఏపీ వైపు ఉండటానికి కారణం. ఇక ఫైనల్గా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక మనం చూసినట్లయితే ఆత్మసాక్షి గ్రూప్ ఫలితాలు ఆల్రెడీ మనం చూసేసాము. ఇది వచ్చేటప్పటికి భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సెంటర్, ఇది బీప్రాక్, ఇది ఫోరెన్సిక్ సర్వే. మనం గతంలో కూడా దీని గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఫోరెన్సిక్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అలయన్స్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి 32 నుంచి 63 సీట్లు వస్తాయి అనేది పోస్ట్ పోల్ సర్వే వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 112 నుంచి 143 సీట్లు వస్తాయి అనేది వీళ్ళ అంచనా. ఇక నియోజకవర్గాల వారీగా, అదే జిల్లాల వారీగా మనం కనుక పరిశీలించినట్లయితే శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు ఉంటే 7 నుంచి 8 వైసీపీకి, 2 నుంచి 3 టీడీపీ కూటమికి, విజయనగరంలో 9కి 7, 2, విశాఖపట్నంలో 15కి 7, 5, ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాలకి 7 వైసీపీకి, 8 టీడీపీకి, ఇక వెస్ట్ గోదావరిలో 15 నియోజకవర్గాలకి 8 వైసీపీకి, 4 టీడీపీ అలయన్స్కి, కృష్ణా డిస్టిక్లో 16 నియోజకవర్గాలకి 8 వైసీపీకి, 2 టీడీపీకి, గుంటూరు డిస్టిక్లో 17 నియోజకవర్గాలకి 9 వైసీపీకి, 3 టీడీపీ అలయన్స్కి, ప్రకాశంలో 12 నియోజకవర్గాలకి 7 వైసీపీ, 4 టీడీపీ అలయన్స్కి, ఇక నెల్లూరులో 10కి 9-0, కడపలో 10కి 10-0, కర్నూలులో 14కి 12-2, ఇక అనంతపూర్లో 14కి 11-2, చిత్తూరులో 14కి 10-2. సో ఇది పరిస్థితి. ఓవరాల్గా టీడీపీ అలయన్స్కి 32 నుంచి 63 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 112 నుంచి 143 సీట్లు. ఈ ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేయటం జరిగింది. సో ఇవి మనం ఆల్రెడీ చూసినటువంటి స్థానాలు. ఇక 31 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుందనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. సో గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా దాదాపు ఇలాగే వీళ్ళ అంచనాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అక్కడ. ఇది ఏపీకి ఇచ్చినటువంటి పోస్ట్ పోల్ సర్వే. సో దీంట్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది, 112 స్థానాలు మినిమం సాధించేటువంటి అవకాశం ఉంది. కొంచెం అటు ఇటుగా పెరిగితే 143 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందనేది వీళ్ళ అంచనా. సో ఇది పరిస్థితి. ఫోరెన్సిక్ సర్వే వాళ్ళు, బీప్రాక్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకారం మరొకసారి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది. రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం.